హలో ఆల్, వెల్కమ్ టు నేచర్ మజ్లీ. నేను మీ వరలక్ష్మిని. బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాం. రీసెంట్గా కేరళ ట్రిప్ వెళ్ళామండి, పిల్లల కలరీ పట్టు ట్రైనింగ్ కోసం. 3 వీక్స్ ఒక విలేజ్ ఏరియాలో ఉన్నాం. ఆ విలేజ్ అంతా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ హౌసెస్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటాయి కదండి. ఓల్డ్ ట్రెడిషనల్ హౌసెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇప్పటికీ. మీకు కూడా చూడాలని ఉందా? అయితే ఒక చిన్న ఇల్లు చూద్దాం. దేవు అమ్మ వీడు. దేవు అమ్మ అక్కడ కలరీ పట్టు ట్రైనింగ్ దగ్గర కుక్గా వర్క్ చేస్తారు. మా అందరికీ ఆమె చక్కగా వంట చేసి పెడుతుంది, బాగా పలకరిస్తుంది, కొత్త వాళ్ళని కూడా బాగా కలుపుకొని బాగుంటుంది అనమాట. అక్కడంతా చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. మాకైతే చాలా బాగా క్లోజ్ అయిపోయింది. అందుకే మేము లాస్ట్లో వాళ్ళ ఇంటిని చూడడానికి వెళ్ళాను అనమాట. నేను అక్కడ ఇల్లు చాలా పెద్దగా ఉంటాయి. అయితే దేవు అమ్మది చిన్న ఇల్లు అనమాట. చిన్న వీడు అని చెప్పి అనేది, అక్కడ ఇంటిని వీడు అంటారు. ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట. లోపల పైన చూసారా దోసకాయలు, మనం బురద గుమ్మడికాయలు ఎలా కడతామో అలా కట్టారు. ప్రతి ఇంటికి వాళ్ళకి గ్యాస్ స్టవ్తో పాటు నార్మల్ మనకి కిచెన్లోనే ఒక పక్క నార్మల్ పొయ్యి కూడా ఉంటుందన్నమాట, కట్టెల మీద వండుకునే పొయ్యి. సో ఎక్కువ వాళ్ళు కుకింగ్ దాని మీద చేస్తారు. ఓన్లీ చిన్న చిన్న ఐటమ్స్, టీ అలాంటివి మాత్రం గ్యాస్ స్టవ్ మీద చేస్తారు. నా కోసం స్నాక్స్ అయితే తెప్పించి పెట్టింది. అలానే మీరు పక్కన చూస్తే స్టెప్స్ ఉన్నాయి చూడండి, పైన కూడా 2 రూమ్స్ ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్ హోమ్ అయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆ ఊర్లో 300-400 ఇయర్స్ హోమ్స్ కూడా చాలా ఉన్నాయి. తత్తమ్మ ప్యారెట్ నేమ్. తత్తమ్మ దేవు అమ్మ దేవు అమ్మ సిస్టర్ అక్కడ అర్చన అంటే నాన్న అనే అర్థం. అక్కడ పెద్దవాళ్ళందరినీ అర్చన అని పిలుస్తారు. జాక్ ఫ్రూట్ ఇవ్వలే నాకు, చూడండి ఒక్క జాక్ ఫ్రూట్ కూడా ఇవ్వలేదు దేవు అమ్మ. దేవు అమ్మ మోసం చేసింది. దేవు అమ్మ ఒక్క ఫ్రూట్ కూడా ఇవ్వలే. నేను తీసుకుపోతా, నేను తీసుకుపోతా. చిన్న కుట్టిల్లే దేవు ఇన్ని జాక్ ఫ్రూట్లు ఏం చేసుకుంటావు? ఫ్రై ചിപ്സ് ചിപ്സ് പറയാ ചക്ക ചിപ്സ് ആയിട്ടില്ല, മൂപ്പായിട്ടില്ല, മൂത്തിട്ടില്ല, ചെറുത്. അതൊക്കെ ഇത്ര വരും ചക്ക, ഇത്ര വരും, ഒന്നും ആയിട്ടില്ല. അത് ఇంకా పెద్దది అవుతుందా? ഇത്രല്ലേ, ഇത്ര വരും, ഒന്നും ആയിട്ട് ചെറുതാണ് ഇപ്പൊ. അത് അല്ലെ ഞാൻ എന്നോ കൊണ്ടുവരില്ല, മൂത്തായിട്ടില്ല. അതിനൊന്നും കാണാനില്ല. జాక్ ఫ్రూట్ బిర్యానీ. బిర్యానీ ఎങ്ങനെ వയ്ക്കും బిర్యానీ? జాక్ ఫ్రూట్. ఇక్కడ వీళ్ళు జాక్ ఫ్రూట్స్ని ఎక్కువ కూరగా చేసుకొని తింటారండి. మనకి ఇగురు కర్రీ ఉంటుంది కదా, కొబ్బరి వేసి చేస్తారు, బాగుంటుంది టేస్ట్ కూడా. కోడి వీడు, కోడి వీడు, కోడి వీడు బ్యాక్ సైడ్. అక్కడ పెట్స్ని బాగా పెంచుతారు. ప్రతి ఇంటికి 1-2 కోళ్ళు, అలాగే పిల్లి, డాగ్ అలా చాలా బాగా పెంచుతారు. అండ్ కేజెస్ కూడా సపరేట్గా పెడతారు. అండ్ చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి కేజెస్ కూడా. ఆ చేపలు పక్కింటి వాళ్ళ బావిలో ఉన్నాయంట. క్లీన్ చేసినప్పుడు చేపలు బయటికి తీశారంట. అక్కడ ప్రతి ఇంటి ముందు ఇలా బావి ఉంటుందండి. బావికి కూడా వాళ్ళ నెట్ లాంటిది కవర్ చేసుకొని ఉంటారు, డస్ట్ అది పడకుండా. ఆ బావి నీళ్ళే వాళ్ళు కాచుకొని తాగుతారు, వేడి నీళ్ళు. అంతేకాని వాళ్ళు ఏం ఫిల్టర్ వాటర్ మాత్రం వాడరు. ప్రతి వాళ్ళు అదే వాడతారు. దేవమ్మ చెప్తుంది, మోటార్ లేదు, చేత్తోన లాగి వాడుకుంటాము అని. అండ్ వాడుకోవడానికి ట్యాప్లోంచి వస్తాయంట వాటర్. తిను దేవు అమ్మ చిన్న కొడుకంట. ఈయన అచ్చన్ వాళ్ళ తమ్ముడంట. దేవు అమ్మ దేవు అమ్మ
ఇది దేవు అమ్మ ఇల్లు అని తెలియకుండానే ఒకరోజు వీడియో తీశాను. పొగ అది బాగా అనిపించి మంచిగా అనిపించింది నేచర్ అది. సో అందుకని తీశాను. ఇక్కడ ఇల్లులన్నీ ఇలా ఉంటాయండి. మోస్ట్లీ డూప్లెక్స్ లానే ఉంటాయి. అండ్ అవి కూడా చాలా ఓల్డ్వి కూడా ఉన్నాయి ఆ ఊర్లో చాలా వరకు. అండ్ బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. చూశారు కదా ఈ ఊరు, మనుషులు ఎంత బాగుందో, అందరు ఎంత బాగున్నారు. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ నేచర్ మస్లీ. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.